సంగారెడ్డిలో మోదీ పర్యటనపైన మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి గురు మరి కాసేపట్లో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ పడంజలు రానున్నారు. అది ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించేందుకు కానీ ఇక్కడ రానున్నటువంటి మోదీకి ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు సర్వం సిద్ధం చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. 10:40 పడంజలు ఉన్నటువంటి పట్టణకు రానున్నారు. ఇక్కడ సభ ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మొదట ఏదైతే ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 921 కోట్ల రూపాయలతో అభివృద్ధి రూపాయల ప్రధాని ప్రారంభించున్నారు, శంకుస్థాపన చేయనున్నారు. సంగారెడ్డి 8 కోట్లలో నిర్మించినటువంటి NH-151 నాందేడ్ అకోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నట్టు నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. అదేవిధంగా సంగారెడ్డి ఎక్స్ప్రెస్ నుంచి మదీనగూడ వరకు 1298 కోట్లతో నిర్మించి తలపెట్టిన NH-65 రోడ్ని 6 లైన్లుగా విస్తరించే పనులకు ప్రధాన శంకుస్థాపన చేయనున్నారు. మెదక్ జిల్లాలో 399 కోట్లు చేపట్టినటువంటి NH-760D మెదక్ ఎల్ఆర్డి హైవే విస్తరణ మరియు 500 కోట్లతో ఎల్ఆర్డి రుద్రు విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇది సంబంధించిన పూర్తి స్థాయిలో వర్చువల్ గానే ఇవన్నీ కార్యక్రమాలు నరేంద్ర మోడీ శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేయనున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించిన ఇప్పటికే పూర్తి స్థాయి అధికారులు సిద్ధం చేయడం జరిగింది. అయితే అది ఉంది ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు అదే శంకుస్థాపన ముగిసిన తర్వాత ఏదైతే సభా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. పొలిటికల్ గా ఇక్కడ నుంచి శంకరావాన్ని కూడా నరేంద్ర మోడీ పూజిస్తున్నారు. ఇందుకు సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల నుంచి అయితే నిజామాబాద్, కామారెడ్డి, అదేవిధంగా జైరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుంచి హైదరాబాద్ నుంచి కూడా అనేక సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు కూడా ఈ సభకు హాజరు కానున్నారు. ఇక్కడ ప్రధానంగా నరేంద్ర మోడీ ఏదైతే పొలిటికల్ గా పిలుపునివ్వన్నారు, రానున్న ఎన్నికలలో తెలంగాణ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అధిక సంఖ్యలో సీట్లను లోక్సభ స్థానాలను కైవసం చేసుకునే విధంగా అడుగులు వేయాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా పొలిటికల్ గా చూస్తే కనుక ఏదైతే రాజకీయంగా చాలా వేడిగా ఉన్న అంటే మెదక్ జిల్లా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కేసీఆర్ సొంత జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం వల్ల అటు బీఆర్ శ్రేణులలో ఒక ఏదైతే అల్జడి సృష్టించే కార్యక్రమం కానీ లేదా బీజేపీ సంబంధించిన కార్యకర్తలకు నాయకులకు పూర్తిస్థాయిలో ఒక మద్దతు భరోసా ఇచ్చే కార్యక్రమంగా ఈ యొక్క కార్యక్రమం పరంజలో కొనసాగుతుంది. ప్రధానంగా అటు అభివృద్ధి ఫలాలు అదేవిధంగా అభివృద్ధి సంబంధించిన కార్యక్రమాలతో పాటు పార్టీని బలోపేతం చేసే క్రమంలో కూడా నరేంద్ర మోడీ యొక్క ప్రసంగం కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కట్టుదిట్టం వలయంలోనూ 3 వలయంలో ఈ యొక్క ప్రాంగణం అంతా పోలీసు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. ఇక్కడ అంటే మధ్యాహ్నం వరకు నరేంద్ర మోడీ సభ ముగిసేంత వరకు ఇదంతా ఒక పోలీసు వలయంలో ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి అధికారులు చేస్తారు. అయితే ఇక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు గాను ఆల్రెడీ QR కోడ్ ద్వారా ఎక్కడికక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అధికారులు. మొదట చూసుకుంటే కనుక నరేంద్ర మోడీ పర్యటన అనేది అత్యంతం తెలంగాణ వ్యాప్తంగా ఒక బీజేపీ శ్రేణిలో కొత్త నూతన స్థానం నింపుతున్నట్లో అత్యవసరం లేదని చెప్పొచ్చు గురు. అయితే యాదగిరి మధ్యాహ్నం జరగబోయే బహిరంగ సభలో కూడా ప్రధాని మోదీ తెలంగాణకు మరిన్ని హామీలు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది కదా, దీనిపైన అప్డేట్స్ ఏంటి? ప్రధాని ఇప్పుడు రానున్న ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా ఒక అభివృద్ధి జపాన్ని పఠిస్తున్నటువంటి నరేంద్ర మోదీ ఖచ్చితంగా అనేక అంశాలపైన ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఏదైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రోడ్ల విషయంలో కానీ మిగతా స్కీమ్ సంబంధించిన అంటే రైల్వే వ్యవస్థకు సంబంధించిన విషయాల మీద కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తాయి. ప్రధానంగా ఈ అభివృద్ధితో పాటు మంత్రులను చెప్పిస్తూనే రాజకీయంగా కూడా తాము తెలంగాణ చాలా ధీటుగా ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి అటు కాంగ్రెస్ పార్టీకి ధీటుగా పనిచేస్తున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో 8 స్థానాలను అసెంబ్లీ స్థానాలను సొంతం చేసుకున్నటువంటి బీజేపీ పార్టీ లోక్సభ స్థానాలు కూడా అధిక సంఖ్యలో 17 లోక్సభ స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తున్నటువంటి ధీమాను వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలకు వస్తే ఖచ్చితంగా కేంద్రం నుంచి అధిక నిధులు కూడా వెచ్చించి తెలంగాణ అభివృద్ధికి మేము కూడా పూర్తి స్థాయిలో పాటుపడ్డామన్నటువంటి విషయాన్ని కూడా సంకేతాలను కూడా ప్రధాని మోదీ తెలియజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.